బక్వీట్ సగ్గుబియ్యం దోశలు. బక్వీట్ అందరికీ తెలుసు, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అలాగే దాంతోపాటు సగ్గుబియ్యం కాంబినేషన్లో దోశలు. దోశలు అంటే సాధారణంగా అల్పాహారానికైనా, బ్రేక్ఫాస్ట్ లాగైనా లేదా డిన్నర్కైనా మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. సో మంచి ఎనర్జెటిక్ ఫుడ్, మంచి ప్రోటీన్, ఫైబర్ రిచ్ ఫుడ్ అని చెప్పొచ్చు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బక్వీట్ సగ్గుబియ్యం దోశలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న బులుగురు గోధుమలు 1 కప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు, నానబెట్టుకున్న బియ్యం 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్. బక్వీట్ సగ్గుబియ్యం దోశలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో దీనికోసం మనం బక్వీట్ నానబెట్టుకున్నామండి, బియ్యం నానబెట్టుకున్నాము, అలాగే సగ్గుబియ్యం కూడా నానబెట్టేసుకున్నాము. ఈ 3 కూడా అంటే అఫ్కోర్స్ బియ్యం పక్కన పెట్టేస్తే బక్వీట్ అలాగే సగ్గుబియ్యం 2 కూడా అసలు చాలా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అండి. బక్వీట్ అనేది ఏంటి? బులుగురు గోధుమలు. ఈ విషయం అందరికీ తెలిసింది తెలుగులో చెప్పాలి అంటే. సో బక్వీట్లో మనకు గ్లూటెన్ చాలా తక్కువగా ఉంటుంది. సో గ్లూటెన్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అప్పుడు మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి ఎక్కువగా యూజ్ అవుతుంది. బికాస్ గ్లూటెన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి లెవెల్స్ పెరగకుండా ఉంటుంది. కాబట్టి మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి బక్వీట్తో చాలా రకాల వంటలు చేసుకోవడం వాళ్ళు స్టార్ట్ చేయాలి, నేర్చుకోవాలి కూడా. అలాగే మనకు బరువు తగ్గడానికి కూడా మనకు బక్వీట్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు తెలుసా. అంటే బక్వీట్తో రకరకాల వంటలు బక్వీట్ యూజ్ చేయడం అంటే. ఆ తర్వాత సగ్గుబియ్యం గురించి ఏం చెప్తామండి? సో మంచి శక్తి, తక్షణ శక్తి, ఎముకలు దృఢపడతాయి. ఇందులో వైటమిన్ సి, ఐరన్, కాల్షియము, జింక్ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా పొట్ట సంబంధిత ఇబ్బందులు ఏమన్నా ఉంటే సగ్గుబియ్యం జావ తాగడం వల్ల సో చాలా మంచిగా దానికి రెమెడీ ఉంటుందని చెప్తూ ఉంటారు. సో ఇది కూడా ఏంటంటే మంచి ఎనర్జీ. కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అందుకే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా మనం వీక్గా ఉన్నప్పుడు, ఏదైనా నీరసం అనిపించినప్పుడు మనకు సగ్గుబియ్యం జావ ఉప్పు పంచదార వేసుకొని ఇవ్వడము అలా చేస్తూ ఉంటారు. ఎందుకంటే తక్షణం శక్తి, ఎనర్జీ ఇస్తుంది కాబట్టి. సో బోన్స్ కూడా చాలా చాలా మంచిది. సో ఈ రెండింటి కాంబినేషన్తో మనం ఈరోజు దోశలు తయారు చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ నానబెట్టిన సగ్గుబియ్యం ఉంది కదా, సో మన వంటలో ఇది కూడా ముఖ్యమైంది. సో నానబెట్టిన సగ్గుబియ్యము కొంత తీసుకోవాలి, అంటే ఒక 1/2 కప్ తీసుకున్నాను. ఆ తర్వాత బక్వీట్ అంటే బులుగురు గోధుమలు. సో ఆ తర్వాత కొంచెం బియ్యం. సో బియ్యం మటుకు కొంచెం తక్కువ వేసుకోవాలండి, ఇంత వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఆ తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు, అంటే మనం దీన్ని రుబ్బేసుకుంటున్నాం కాబట్టి పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకొని రుబ్బేసుకుంటే కారం అది కూడా అందులో కలిసిపోతుంది అనమాట. అంటే ఒక మసాలా దోశలాగా అయిపోతుంది. సో కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు కూడా మనం చక్కగా రుబ్బేసుకోవచ్చు. ఓకే, సో అల్లం ముక్కలు వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకున్నాక ఇందులో మనం పెరుగు వేస్తున్నాం. సాధారణంగా మనం రుబ్బుకున్న తర్వాత పెరుగు యాడ్ చేసేసుకుంటూ ఉంటాం, కానీ ఇక్కడ ఏంటంటే మనం నీళ్ళు ఎక్కడా కూడా వాడట్లేదు. నీళ్ళకు బదులుగా కావాలి అంటే మనం పెరుగుని మాత్రమే ఉపయోగించుకోవాలి. సో అలా నాకు తెలిసి సరిపోతుంది, అంతే. సో ఈ పెరుగు సహాయంతో మనం చక్కగా దీన్ని రుబ్బేసుకోవాలి. ఓకే, పెరుగు అది కూడా వేసేసుకున్నాం కదా, నాకు తెలిసి మోస్ట్లీ సరిపోతుంది, ఇంతకన్నా వేయాల్సిన అవసరం ఏం లేదు. సో దీన్ని చక్కగా దోశ పిండిలాగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత ఏమేమి యాడ్ చేస్తున్నానో, ఎలా దోశ ఎలా చెప్పేస్తాను. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా దోశ పిండి కన్సిస్టెన్సీలో చక్కగా రుబ్బేసుకున్నాం. సో సగ్గుబియ్యం కదండి, అంటే కొంచెం మనకు జావలాగా ఉంటుంది, అంటే ఆ స్టార్చ్ లాగా మనకు తెలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తాను. సో పెనం వేడయ్యేలోపు సో ఇందులో మనం కొన్ని యాడ్ చేసుకోవాలండి. ముందుగా ఉప్పు. సో ఇంతవరకు మనం ఉప్పు ఎక్కడా కూడా యాడ్ చేయలేదు కాబట్టి ఇందులో ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. ఉప్పు, అలాగే కాస్త జీలకర్ర పొడి, ఆ తర్వాత కొత్తిమీర. సో దీంట్లో ఏమైనా మీకు ఎక్స్ట్రాగా అంటే క్యారెట్ తురుము అలా ఏమైనా మీరు యాడ్ చేసుకోవాలి అంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఓకే, సో ఇలా పిండి రెడీ అయిపోయింది. కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాము. పెనం కూడా మనకు లైట్గా వేడెక్కుతుంది కాబట్టి ఇక చక్కగా దీన్ని ఇలా మిక్స్ చేసేసుకొని దోశలాగా వేసేసుకోవడమే.
ఇది మనకు మరీ లావుగా వేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. అంటే ఊతప్పంలాగా అలా ఏం లేదు. నార్మల్గా మనకు దోశ ఎలా వేసుకుంటామో ఆ విధంగా వేసుకుంటే సరిపోతుంది. సో దీంట్లో మీరు ఏదైనా ఉల్లికాడలు, క్యారెట్ తురుము, క్యాప్సికమ్ ముక్కలు, అలా మీరు ఏదైనా టొమాటో ముక్కలు ఇలా యాడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు అయితే డైరెక్ట్గా పిండిలో అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే దోశలాగా వేసుకొని పైనుంచి కూడా వేసుకోవచ్చు. ఇక మీ ఇష్టం అనమాట. ఓకే, సో పెనం కూడా వేడైందండి. దోశలు వేసేసుకుందాం. సో పైన నుంచి కొంచెం జీలకర్ర పొడి ఉంది కదా, అది మనం లైట్గా ఇలా చల్లుకోవచ్చు. కారం పొడి వేసుకోవచ్చు. మన ఇంట్లో మామూలుగా దోశ పొళ్ళు ఉంటాయి కదా, ఇడ్లీ పొళ్ళు, దోశ పొళ్ళు, సో అలా ఏదైనా కూడా సో పైన నుంచి అలా కొంచెం మసాలా పొడిలాగా కావాలంటే కూడా అలా కూడా వేసుకోవచ్చు. సో దీని ఇంప్రూవైజేషన్ మీ ఇష్టం అండి. సో అదంటే మెయిన్గా పదార్థాలు చెప్పే బాధ్యత మాది. సో దీన్ని మీరు మీ ఇంటి పరంగా మీ ఇంట్లో వాళ్ళకి ఎలా అయితే ఇష్టమో అలా మీరు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. సో మనకు పెరుగు వేసాం కాబట్టి రుచి కూడా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, సో చూసారా ఇక్కడ మనకు చక్కగా ఒక ఫర్మెంటేషన్ లాగా ఇలా చక్కగా హోల్స్ లాగా వచ్చింది. సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని చక్కగా మనకు రెండు వైపులా నూనెతో కాల్చుకుంటూ ఉండాలి. సో చక్కగా మనము బక్వీట్ సగ్గుబియ్యం దోశ వేసేసుకున్నాము. సో నీట్గా వచ్చేసిందండి. ఇక్కడ చూసారా రెండు వైపులా మనకు చక్కగా నూనెతో మనం కాల్ చేసుకున్నాం. క్రిస్పీగా మీకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ లైట్గా బియ్యం వేసాం కదా, సో దానివల్ల కూడా అనమాట. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో దీన్ని మనము చక్కగా పుదీనా చట్నీ, కొత్తిమీర చట్నీ, పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, ఏ చట్నీ అయినా మనం మామూలుగా దోశలు దేంతో అయితే తింటామో ఏ చట్నీతో అయినా కూడా బాగుంటుందన్నమాట. సో ఇందులో అల్లం ముక్కలు అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఏ చట్నీ లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే బక్వీట్ సగ్గుబియ్యం దోశలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బక్వీట్ సగ్గుబియ్యం దోశలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న బులుగురు గోధుమలు 1 కప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు, నానబెట్టుకున్న బియ్యం 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్. బక్వీట్ సగ్గుబియ్యం దోశలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యం, నానబెట్టుకున్న బులుగురు గోధుమలు, నానబెట్టుకున్న బియ్యం, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, పెరుగు వేసి దోశ పిండిలాగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకుని సిద్ధం చేసుకున్న పిండిని దోశలాగా వేసుకుని పైన నుంచి జీలకర్ర పొడి, నూనె వేసి రెండు వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బక్వీట్ సగ్గుబియ్యం దోశ రెడీ.